ప్రతి మనిషికి వీక్నెస్ అనేది ఉంటుంది. ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేసుకొని ఎలా అప్డేట్ అవ్వాలో తెలియక చాలామంది లైఫ్ అనే రేస్లో వెనుకబడిపోతున్నారు. ఈ వీడియోలో మనం ఒక మరుగుజ్జుగా ఉన్న పిల్లాడు తన మిమిస్తో ఎలా ఫేమస్ అయ్యాడో తెలుసుకుందాం. ఇతని ఏజ్ చూస్తే ఎవరైనా ఒక 15 years అనుకుంటారు, కానీ నిజానికి ఇతని ఏజ్ 43 years. February 20, 1982 నైజీరియాలోని ఎంబెటోలి అనే సిటీలో ఇతను జన్మించాడు. చిన్నప్పటి నుంచే జెనెటిక్ డిఫెక్ట్తో హైట్ పెరగక అలానే ఉండిపోయాడు. ఇతడి పేరు ఒసిస్తా హిమి. తనకు ఉన్న వీక్నెస్ పొట్టిగా ఉండడం. దీన్నే తను ఒక అడ్వాంటేజ్లా తీసుకున్నాడు. 2001 నుంచి ఇండస్ట్రీలో ఎంటర్ అయిన 2003లో అకినా ఒకువా అనే మూవీలోని పావ్ అనే చైల్డ్ క్యారెక్టర్. ఈ మూవీలో ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ ఎక్స్ప్రెషన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్టార్టింగ్లో చిన్నపిల్లాడి క్యారెక్టర్ చేసిన తర్వాత అన్ని రకాల రోల్స్ చేశాడు. ఈ మూవీ హిట్ అవ్వడంతో అతనికి సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయి. నైజీరియా కంట్రీలో అతడు చాలా ఫేమస్ అయిపోయాడు. నైజీరియాలో ఉన్న ప్రజల్ని మోటివేట్ చేయనీకి ఇన్స్పైర్డ్ మూవ్మెంటమ్ ఆఫ్ ఆఫ్రికా అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేశాడు. ఒసిస్తా ఇప్పటి వరకు 150 సినిమాలు చేశాడు. ఇతని అచీవ్మెంట్ని చూసినట్లయితే మనకి ఇండియాలో భారతరత్న అవార్డు ఎలానో నైజీరియాలో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ అంత ఫేమస్. 2011లో ఆ అవార్డుని ఇతను గెలుచుకున్నాడు. ఇన్స్పైర్డ్ 101 అనే బుక్ ఇతను రాశాడు. ఇది నైజీరియాలో చాలా కాపీస్ అమ్ముడుపోయాయి. 2007లో మూవీ ఇండస్ట్రీ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇతనికి వచ్చింది. ఇతను ఓన్గా ఒక మూవీ ప్రొడక్షన్ని కూడా రన్ చేస్తున్నాడు. దాని పేరు అక్కీ అండ్ పావ్ ఎంటర్టైన్మెంట్స్. ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించిన కొంతమంది నెట్ యూజర్స్ ఫేస్బుక్లో ఇతర సోషల్ మీడియాలో ఫన్నీగా షేర్ చేయడం మొదలుపెట్టారు. సో అలా ఇతను మిమీస్తో సోషల్ మీడియాలో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. తన వీక్నెస్నే ఒక స్ట్రెంగ్త్గా చేసుకుని సొసైటీలో తనకంటూ ఒక ఫేమ్ని క్రియేట్ చేసుకున్నాడు ఈ ఒసిస్తా హిమి.